గోవింద గోవింద. హాయ్ అండి. లేవడం అయితే 2 నుంచి లేచిన అనమాట. నిద్ర పట్టలేదు. అయినా ఇంకా 2 నుంచి ఎందుకులే, పిల్లలకు కూడా స్కూల్ లేదనమాట. ఇంకా ప్రశాంతంగా లేద్దాంలే అన్నట్టు 2 నుంచి నార్మల్గా అయితే ప్రతి 7 శనివారాలకైతే 2 వారాలు 2కి లేచిన. ఇంకా ఈరోజు పిల్లలకు స్కూల్ లేదు కదా, ఎందుకు ఉరుకులాట అన్నట్టు లేవడం అయితే 3కి లేచిన. కాకపోతే మీకు వీడియోలో మాత్రం 4కి చూపించిన అనమాట. ఇంకా అంటే బయట నిన్న మన ఫుల్ వర్షాలు పడ్డాయి అనమాట. ఇదంతా వెదర్ చల్లగా ఉందన్నమాట. అందుకనే కొంచెము నాకు కూడా అసలు నిన్న అయితే ఎంత విపరీతమైన బ్యాక్ పెయిన్ అంటే అసలు ఈరోజు పూజ చేసుకుంటానో లేదో అని కూడా అట్లా ఉండే అనమాట సిచ్యువేషను. విపరీతమైన స్టమక్ పెయిన్, విపరీతమైన బ్యాక్ పెయిన్. ప్రామిస్గా చెప్తున్నా. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ నాకు గుర్తుండాలి, తర్వాత నేను ఎప్పుడన్నా చూసుకుంటే నాకు అన్నీ తెలియాలి అన్నట్టు మాత్రమే చెప్తున్నా. అసలు తట్టుకోలేక నేను మొత్తము ఇంకా ఈరోజు లేస్తానో లేకుంటే నేను చేసుకుంటానో లేదో అని అయితే నిజంగా అనుకున్నా. కానీ ఆ వెంకటేశ్వర స్వామి ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా నేను మాత్రం గట్టిగా సంకల్పం అయితే చేసుకున్నా. మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతోనైతే పూజ చేద్దాం అనుకున్నాను. ఇంకా అందుకనే బ్లాగ్ అయితే చిన్నగా అయితే స్టార్ట్ చేస్తున్నా. ఇవన్నీ నా మెమరీస్ కోసమే. ఇంకా ఇప్పుడైతే బయట 4 అయింది. ఇంకా లేట్ చేసినాను అనుకుని ఇంకా లేట్ అయిపోతుంది. ఇంకా ఈ బయట మొత్తం ఊడ్చేసి కడిగేసి లోపలికి పోదాము. మొత్తం కడగడము, గుమ్మాలు గిట్ల మొత్తము క్లీన్ చేయడము అన్నీ అయిపోయింది. కాకపోతే ఇంకా ముగ్గులు పెట్టాలి, గడపమ్మని పూజించాలన్నమాట. అంతా ఇక్కడ నుంచి ఈ రోడ్ మొత్తం కంప్లీటు. ఇంకంతా కడిగేసిన. ఇది కడగడానికే మ్యాక్సిమం నాకైతే గంట పట్టుకుంటుంది. ఈ క్లీనింగ్స్లోనే 2-3 గంటలు ఈజీగా. తెల్లారుజాము నాకు ముందు రోజేమో ఫ్రైడే రోజు ఏది క్లీన్ చేయలేను. నేను క్లీన్ చేసినాను అనుకో వెంటనే ఏదో ఒక ప్రాబ్లం అవుతుంది. అందుకని తప్పక ఈ టైంకి లేచి చేసుకోవాల్సిందే. కానీ ఎంత స్పీడ్ అన్నా చెయ్యి, టైం అంతా ఇన్నే వేస్ట్ అవుతుంది. మా ఒళ్ళు ఫుల్గా పడుతున్నారు అనమాట. ఇప్పుడు ఇంట్లో స్పీడ్గా చేసేసి మళ్ళీ కలుస్తాం. నాకు నచ్చేది చాలా బాగా ఎర్లీ మార్నింగ్ కోకిలలు, కుక్కలు, కోళ్ళు అన్నీ అరుస్తూ ఉంటాయి చూడండి. అరుపులు అంటే చాలా పీస్ ఆఫ్గా ఉంటుంది. ఏదైనా పనులు చేసుకోవాలన్నా చకచక అయిపోవాలంటే తెల్లవారుజామున లేస్తేనే పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఇంట్లో కూడా నీట్గా చేసుకొని అలికేసుకునే లోపు నాకైతే దగ్గర ఇంట్లో ఒక 1 అవర్, బయట ఒక 1 అవర్, ఇంకా ముగ్గులకు ఒక 1 అవర్ అనమాట. 2కి లేస్తే 4 వరకు పనులు కంప్లీట్ చేసుకోవడానికి. అది స్పీడ్గా చేస్తేనే ఆ మాత్రం ఉంటుంది. ఇంకా బయట అయితే నేను అంటే నార్మల్గా కడగకుంటుంటే వీక్లీ వన్స్ ఎప్పుడోసారి పైప్ పెట్టేస్తే అదే కొట్టుకొని పోతుండే అనమాట. ఇప్పుడు పైపుని తీయాలంటే అదొక అర్ధగంట టైం వేస్ట్. పైపుని తీసి చిట్టి అన్ని చేసేలోపు ఇంకా బకెట్లతోనే మోయొచ్చు అన్నట్టు బాగా ఇప్పుడు బకెట్లు మోసుకుంటూ ఇంకా సాటర్డే రోజు నాకు ఎందుకో ఇల్లు మొత్తం కడిగితేనే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. ముందు రోజు కడుక్కుందాం అనిపిస్తుంది కానీ ఫ్రైడే రోజు చేసినాను అనుకోండి, నాకు ఆ రోజు అంతా ఏదో పోయినట్టు, ఇంకేమేమో అయినట్టు ఇట్లానే అనిపిస్తుంది. ఇంకా ఒక 2-3 సార్లు ట్రై కూడా చేసినాను కానీ నాకు అస్సలు సెట్ కాలేదనమాట. ఇంకా కింద పడడము లేకుంటే ఏదో దెబ్బలు తాకడం ఇట్లా అనిపించింది. అందుకే ఎందుకు వచ్చిన తలనొప్పి అని ఈ మధ్య అయితే అస్సలు చేస్తలేను. ఇంకా సాటర్డే రోజు ఎంత తిప్పలైనా సరే ఆ రోజు కింద మీద పడుకుంటూ చేస్తూనే క్లీనింగ్స్ అంతా అయిపోయినాయి, ఫ్రెష్ అయిపోయినా ఇంకా బయట ముగ్గులు అన్నీ పెట్టేసుకున్నా. ఇంట్లోకి వచ్చి ఇంకా బియ్యం పిండి అయితే గడపలకు ఇంటి ముందర కొంచెం ముగ్గేసుకుంటాను. గడపలకి ఇంకా పసుపు రాసుకొని ముగ్గేసుకుంటా కానీ మా పిల్లలు ఉంచారని తెలుసు. కాకపోతే ఇంకా నాకు ఒక అది సాటిస్ఫాక్షన్ అనమాట. పొద్దున్నే ఆ వైబ్ అంతా చూస్తూ ఉంటే ఇంట్లో ఏదో తెలియని పాజిటివిటీ అనిపిస్తుంది నాకు. గడప మంచిగా పసుపు కుంకుమలతోన ఇంకా బియ్యం పిండితోన కలకల
కలకలలాడుతూ ఉంటే నాకు తెలియని ఫీలింగ్ ఏదో ఇంట్లో మంచి పాజిటివిటీ వస్తది. అందుకే ఎంత కష్టమైనా సరే పిల్లలు చిన్న పిల్లలు అయినా ఇబ్బంది లేకుండా చేసుకుంటే నాకు పూజలంటే చాలా చాలా ఇష్టము. అందుకే ఎన్ని కష్టాలు పెడతాడా ఎట్లా అనిపిస్తది గానీ, ఇంకా ఏదేమైనా సరే మన అంటే కర్మ అవన్నీ ఉంటాయి కదా! ఏం చేసినా ఆ దేవునికి తెలియదా మనకేది మంచి చేయాలో, ఏది మంచి చేయకూడదో అన్నీ అతనికి తెలుసు. నేనైతే నిజంగా ఏ రోజు ఏది కోరుకోను. అంతా నీ ఇష్టం స్వామి, నువ్వు ఎట్లా నడిపిస్తే అట్లా నడుస్తాను మొక్కుతా. అంతకు మించి నేను ఏది మొక్కను. కాకపోతే నాకు ఒక డ్రీమ్ ఉంది. అంటే నాకు తెలిసినాక, నాకు ఊహ వచ్చినాక ఒక డ్రీము. అది ఇప్పటిది కాదు, నా చిన్నప్పటి నుంచి ఇప్పటికీ ఆ డ్రీమ్ ఉంది. అది ఎప్పుడు ఫుల్ఫిల్ చేస్తాడో ఆ స్వామికే వదిలేస్తున్నా నేనైతే. ఇంకా ఈరోజు సెకండ్ సాటర్డే కాబట్టి ఇంట్లో పిల్లలు ఉంటారనమాట. ఇంటి దగ్గరనే ఉంటారు. నేను నార్మల్గా బియ్యం పిండితోనే ముగ్గులు వేస్తాను అనమాట. బయట కూడా బియ్యం పిండే వాడితే ఎక్కువ. ముగ్గుని చాలా వేరుగా వాడతా. అకేషన్లలో అయితే అస్సలే వాడను. ఇంకా ముగ్గుని బియ్యం పిండినే ఎక్కువ వాడతా. కాకపోతే మా పిల్లలు ఈరోజు ఉన్నారు కాబట్టి నేను వద్దని కావాలని కచ్చకి ఇంకా వద్దన్న పనే చేస్తారు మా పిల్లలు. నా టైపే అనమాట. ఏది వద్దంటే అదే చేయాలనిపిస్తుంది. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. నేను అనుకున్నది ఏంటంటే నార్మల్గా పిల్లలు కొంచెము ఒక 6-7 ఇయర్స్ రాని వాళ్ళది వాళ్ళు అంటే కనీసం బాత్రూమ్ అయినా వాళ్ళంతకు వాళ్ళు కడుక్కునేటట్టు ఉంటే సప్త శనివారం అయితే స్టార్ట్ చేద్దాము. చిన్న పిల్లలు ఉన్నారు కదా, అసలు అనుకున్నవి అనుకున్నట్టు కావు. ఇంకా అందుకనే ఎందుకులే అని నేను అంటే నాకు పెళ్ళైన తర్వాత 1 ఇయర్ నుంచి మనసులో అయితే ఉంది సప్త శనివారం చేయాలి అని. వెంటనే పిల్లలు ఇవన్నీ కావడం వల్ల కొంచెం డీలా అయికుంటూనే వస్తుందన్నమాట. కాకపోతే ఇప్పుడు ఎందుకంటే పిల్లలు చిన్న పిల్లలు కదా, బాగా సతాయిస్తారు మా పిల్లలు, మరీ ఎక్కువ సతాయిస్తారు. మనం ఇంకా పూజ చేసేదే ప్రశాంతత కోసం కదా, ఇంకా ప్రశాంతత లేనప్పుడు ఎందుకులే, కొంచెం వాళ్ళు పెద్ద అయిన తర్వాతనే చేద్దాం అన్నట్టే ఉండే మనసులో. కానీ నాకు ఎందుకు అనిపించిందో చెయ్యాలి ఇంకా అస్సలు అన్నట్టు. ఏదైనా అతని అనుగ్రహం లేనిది ఏది జరగదు కదా, ఇంకా అతనే గన పిలిపించిండేమో అనిపించినట్టు అనిపించింది అనమాట. ఇంకా నేనైతే తొలి ఏకాదశి రోజు అయితే స్టార్ట్ అయితే చేసేసిన. చటగా 3వ వారం కూడా కంప్లీట్ అయిపోయింది. నాకైతే చాలా 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 3 వారాలకు 3 మిరాకిల్స్ అయితే చేసేసిండు దేవుడు. నేను కావు అనుకున్న పనులు కూడా చేసేసి చాలా చాలా మిరాకిల్స్ చేస్తుండు. కాకపోతే అవి మిరాకిల్సో కాదో తెలియదు కానీ అలాంటి వైబ్స్ అంటే ఇంట్లో మనం పూజ చేసినప్పుడు కొన్ని పాజిటివిటీ కనిపిస్తాయి చూడండి. ఇవైతే మనసుకు చాలా చాలా హ్యాపీగా ఉంటది అనమాట. నేనైతే అలిమిడి దీపాలే పెట్టుకుంటున్నా. ఫ్రైడే నైట్ అయితే నానబెట్టేసుకుంటా బియ్యాన్ని. ఇంకా సాటర్డే ఎర్లీ మార్నింగ్ అయితే పిండిని పట్టేసుకొని చలిమిడి దీపాలే వేస్తున్నా. స్వామివారికి మెయిన్గా అవే బాగా ఎక్కుతాయని విన్నాను నేనైతే. అలిమిడి దీపాలు చాలా సింపుల్ అనమాట. ఫ్రైడే నైట్ నానబెట్టేసుకోవాలి బియ్యాన్ని. ఎర్లీ మార్నింగ్ ఒక బొక్కల తట్ట అంటాం కదా, అందులో వేసేసుకొని బాగా అంటే వాటర్ లేకుండా ఆరబెట్టేసుకోవాలి. ఇంకా ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో ఆవు నెయ్యి, కొంచెం బెల్లము, ఇంకా బియ్యాన్ని కూడా వేసేసుకొని కొన్ని పాలు వేసి ఇంకా కొంచెం బాగా మెత్తగా పట్టేసుకోవాలి. జల్లర పడ్డే అవసరం ఏం లేదనమాట. ఇంకా మనకు 7 ప్రమిదలు కావాలి కాబట్టి నేను 7 ముద్దలు అయితే చేసుకొని ఈ ప్రాసెస్లో చేసేసుకోవడమే. చాలా సింపుల్గా వచ్చేస్తాయి. నాకైతే అసలు 3 వారాలు ప్రమిదల్లో మాత్రం ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రశాంతంగా తొందర అయిపోతుంది అనమాట. నేను ఒక్కసారి పూజకు కూర్చున్నాను అనుకోండి అస్సలు లేవనమాట. ఇంకా మధ్యలో లేచుకుంటూ కూర్చునుకుంటూ ఉన్నాం అనుకోండి అదే ఉంటుంది కానీ ఇంకా పూజ చేసినట్టే ఉండదు. అందుకే మ్యాక్సిమం మా పూజ రూమ్ కొంచెం పెద్ద పెట్టించుకోవాల్సింది కానీ నాకే తెలియలేదు. అప్పుడు పూజ బయటనే చేసుకుందాం అనుకున్నాను కానీ మా వాళ్ళు కొంచెం తుల్వ కదా, ఇంకా అందుకనే భయం వేసింది అనమాట. అందుకే ఇరుకైనా సరే అందులోనే ఇంకా మా ఆయన కూడా చేస్తాడు కానీ కాకపోతే లాస్ట్లో ఇంకా దీపాలు వెలిగించినాక ఆయన వచ్చి జాయిన్ అవుతాడు అనమాట. ఇంకా ఫస్ట్ అయితే పీటల్ని పెట్టేసుకొని అందులోనే పసుపు రాసేసుకొని బియ్యం పిండితోనే అష్టదళ పద్మం ముగ్గు అయితే నేను వేసుకొని ఇంత పసుపు కుంకుమ అక్షంతలు వేసేసుకొని ఇంకా క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ని అయితే నేను వేసుకొని ఇంకా దాని మీద కొన్ని బియ్యం పోసుకుంటా. అంటే వెంకటేశ్వర స్వామి పటం ఎక్కడైతే పెడతామో అక్కడైతే బియ్యాన్ని అయితే పోసుకుంటాం. 3 గుప్పులు కానీ 7 గుప్పులు కానీ పోసేసుకున్న తర్వాత ఇంకా వెంకటేశ్వర స్వామిని కొంచెం పసుపు నీళ్ళతో కడిగేసుకున్న తర్వాత గంధము కుంకుమ అన్ని పెట్టేసుకొని ఇంకా వెంకటేశ్వర స్వామిని ప్రశాంతంగా అయితే మొక్కుతాం. ఇంకా 7 కొండల స్వామి ఇంకా మనం అడగాల చెప్పండి, అతనికి తెలియదా మనకి ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదో. ఇంకా నేనైతే అదే నమ్ముతా అనమాట. మన తలరాతలో ఏదైతే ఉంటుందో అది అయితే చేసుకుంటూ పోవాల్సిందే. ఇంకా ఇలా మొత్తం పీఠం అంతా రెడీ చేసుకున్న తర్వాత ఇంకా ఇవైతే అమ్మ తీసుకొని వచ్చిందనమాట శ్రీశైలంలో. ఇంకా శ్రీశైలంకి ఎప్పుడు పోయినా సరే ఏదో ఒక గుర్తుండాలని నాకు అక్కకు తీసుకొస్తూనే ఉంటుంది. 2వ వారం అమ్మ ఇక్కడనే ఉండే అనమాట నాతో పాటే. నీకు ఇంకా ఫాస్టింగ్ ఉన్నా అంటే ఏం తినకుండా ఉన్నా అంటే ఇంకా అమ్మ అయితే ఒక రేంజ్లో అయితే నన్ను ఆడుకున్నది అనమాట. నీకు వెంకటేశ్వర స్వామి వచ్చి చెప్పిండా తినవద్దని. అసలు ఆ రోజైతే ఏదో ఒక పండు ఫలము ఇచ్చుకుంటూనే ఉంది
అనమాట. నాకు ఎంత వద్దమ్మా ఆకలి అయితలేదంటే కూడా వినదు. తల్లి ప్రాణం కదా, పిల్ల తినకుండా ఉంటే తల్లికి మాత్రం తినాలనిపిస్తుంది. ఇంకా నా భాగ్యం ఏమో కానీ ప్రతి వారం తులసి మాల అయితే మంచిగా దొరుకుతుందనమాట. ఇంట్లో ఎన్ని అవస్థలు పడాలో తులసి మాల కోసం అని అనుకున్నాను, కానీ ఇంకా మా ఆయన అయితే చెప్పకముందే తులసి మాల అయితే తీసుకొని వస్తుండు. ఇక్కడ చూసిండ్రా దీపాలలో కూడా శంకు చక్రాల లాగానే కనిపిస్తున్నాయి నాకైతే. మరి మీకు కూడా కనిపిస్తున్నాయా లేదా అనేది కామెంట్ చేయండి. వాళ్ళకి ఏం చేస్తానంటే కొడుతుండు రాయిలతోని. రాళ్ళతోనే కొడుతుండా? ఎందుకు? అందుకే అంటే ఎందుకు? ఎందుకంటే ఇంకా చూస్తున్నారు కదా, నేనైతే ఎర్లీ మార్నింగ్ లేచి పూజ చేసుకున్నది చాలా ప్రశాంతంగా అనిపించింది. మా పిల్లల్ని పెట్టుకొని పూజ స్టార్ట్ చేసింటే నా పని ఇంకా గోయిందా గోయిందా. అసలు మా పిల్లలు కొంచెం పెద్దగా అయితే మాట వింటారేమో అనుకుంటే పెద్దగా కొద్ది ఇంకా చిరాకు చేపిస్తున్నారు, కానీ అస్సలు మాట వినకుండా తయారు. లాంగ్ వీడియో ఆల్మోస్ట్ నిన్న రెండింటికే పెట్టేదాన్ని, కాకపోతే చెప్పాను కదా మా పిల్లలు ఇంట్లో ఉన్నందుకే ఇంకా ఏ పని కాలేదన్నమాట. ఇంకా అంతా అదే దైవిక. ఫస్ట్ అయితే వెంకటేశ్వర స్వామికి తులసి మాల, మల్లెపూల మాల ఇవన్నీ అలంకరించుకున్న తర్వాత విఘ్ననాథుడిని ఫస్ట్ అయితే ఏ పూజ చేసినా గణపయ్యని పూజించింది. ఆ పూజకు ఫలితమే గణపయ్యకు మనస్ఫూర్తిగా వేడుకొని ముచ్చటగా 3వ వారం కంప్లీట్ చేసేసినారు. ఇట్లనే 7 వారాలు ఎలాంటి విఘ్నాలు లేకుండా మనస్ఫూర్తిగా ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవాలి భగవంతుడా అని మనస్ఫూర్తిగా మొక్కేసుకొని, పైకి చాలా ఇష్టమైన ప్రసాదం ఏమన్నా ఉందంటే అది బెల్లమే కదా, ఇంకా బెల్లం నైవేద్యంగా పెట్టేసుకొని నేనైతే ఇంకా దీపాలు వెలిగించుకున్న, అదే చలిమిడి దీపాలు. ఇంకా అవి వెలిగించుకున్న తర్వాత ఇంకా మళ్ళీ ఇక్కడ వచ్చి ఇదైతే పెడుతున్నాను అనమాట. నేను సాటర్డేనే పెట్టుకుంటా. ఇది సాటర్డే పెట్టుకున్నాను అనుకోండి, మళ్ళీ సాటర్డే వరకు అట్లే ఉంటాయి అనమాట. నేను మా ఆయన పూజ అయితే ప్రశాంతంగా చేసుకున్నాం అనమాట. అప్పుడు ఇంకా వీడియో ఎలాంటి దిగబుద్ధి కాలేదు నాకు. ఇంకా పూజ అంతా అయిపోయినాక ఇంకా మళ్ళీ ఇల్లు మొత్తం ధూపం వేస్తున్నాను అనమాట. ఇందులో కొన్ని చాలా 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 హ్యాపీగా ఉంది. ఇంకా మార్నింగ్ నుంచి నేనైతే ఇంకా నార్మల్గా అంటే వీడియో పెట్టుకుంటా నేను చేసుకుంటూ పోయినాను అనమాట. ఇంకా ఇప్పుడే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఎంత హ్యాపీగా ఉందంటే అసలు మాటలు రావట్లేదు. ఎన్ని మిరాకిల్స్ చేస్తున్నాడో నిజంగా. ఆ వెంకటేశ్వర స్వామికి జన్మలకి రుణపడి ఉంటా. కోరిక తీరుతుందో తీరదో అది తర్వాత విషయం, కానీ అస్సలు నిజంగా ఎన్ని ఆటంకాలు పెట్టినా ఎలాంటి ఆటంకాలు లేకుండా పూజ మాత్రం ఎంత చక్కగా జరుగుతుంది అంటే మనస్ఫూర్తిగా అస్సలు మాటలు వస్తలేమన్నమాట. అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఇంకా అస్సలు నిన్న నాకు తెలుసా విపరీతం, నిజం చెప్తున్నా, ఇది ఏదో వ్యూస్కో అనే ఏం కాదు, కానీ ప్రామిస్గా చెప్తున్నా, ఎంత బ్యాక్ పెయిన్ అంటే అసలు నిల్చోలేను, కూర్చోలేను, అసలు పడుకుంటే కూడా చాత అవుతలేదన్నమాట. నేను లేవని అనుకున్నా, కానీ అసలు ఆ మిరాకిల్స్ అసలు ఇప్పుడు తెలుసా కొంచెం కూడా బ్యాక్ పెయిన్ లేదు. పొద్దున లేచినప్పటి నుంచి ఇప్పటిదాకా అసలు ఎంత యాక్టివ్గా ఉన్నా అంటే అంత యాక్టివ్గా ఉన్నా. ఆ ఏడుకొండల స్వామికి మాత్రం నేను రుణపడి ఉంటాను అనమాట. నా పూజ అయితే చాలా చాలా బాగా జరిగింది. ఇంకా పూజ మొత్తం ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మీకు కూడా మీ మనసులోని కోరికలన్నీ నెరవేరాలని ఆ వెంకటేశ్వరునికి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. యాక్చువల్గా అయితే నిజంగా ఇంకా నాకు ఫుల్ విపరీతమైన బ్యాక్ పెయిన్, కడుపు నొప్పి కూడా అట్లనే ఉందన్నమాట. ఇంకా పీరియడ్ టైం కూడా దగ్గర ఉందన్నమాట. దేవుణ్ణి ఒక్కటే మొక్కుకున్నా ఎలాంటి విఘ్నం లేకుండా 7 వారాలు సవ్యంగా చేసుకోవాలి అనేది నా కోరిక. అంటే నాకు థర్స్డే నుంచి ఇంకా సంతకు పోయి వచ్చినప్పటి నుంచి ఫుల్ విపరీతంగా కడుపు నొప్పి, బ్యాక్ పెయిన్. ఇంకా నాకు పీరియడ్ వచ్చేస్తుంది, ఇంకా నేను చేసుకోలేను ఈ వారం పూజ అనుకున్నాను, కానీ ఇంకా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఎన్ని ఆటంకాలు పెట్టిన ఆటంకాలన్నీ దాటుకొని చేస్తుంటేనే ఇంకా అస్సలైన కిక్ అయితే నాకు నిజంగా అనిపిస్తుంది. నాకు ఒక్కొక్కసారి కాకులని, కుక్కల్ని చూస్తుంటే వీటికున్నంత ఎఫెక్షన్ మనుషులకు ఉంటే ఎప్పుడో బాగుపడే వాళ్ళమేమో అనిపిస్తుంది. ఒక్కసారి మీరు కూడా కాకులకు ఏదైనా ఆహారం పెట్టి చూడండి, అప్పుడు తెలుస్తుంది అనమాట వాటికున్న అంటే మిగతా కాకుల మీద ఎఫెక్షన్ ఎట్లుంటుందో మీకే అర్థమైపోతుంది. ఈరోజు ఇంటికన్నే ఉన్నారు కాబట్టి చాలా నేను ఎక్కడ రూల్స్ అన్ని బ్రేక్ చేస్తానో అని ఫుల్ భయం పట్టుకునింది అనమాట. ఎందుకంటే నేను ఇంకా సాటర్డే రోజు ఎలాంటి మంచాల మీద, సోఫాల మీద, చైర్ల మీద, దేని మీద కూర్చోను ఎంతసేపు ఉన్నా నేల పైన. కాకపోతే మా పిల్లలు నాతోనే
ఎక్కువ బాండింగ్ అనమాట. ఇంకా పడుకుంటప్పుడైనా ఎప్పుడైనా సరే మమ్మీ రా నువ్వు వస్తేనే బొజ్జుకుంటాము అంటారనమాట. కింద పడుకుంటారా అంటే బండలు చల్లగా ఉన్నాయి, ఫుల్ వర్షం పడుతుంది, మేము పండుకోమా అంటారు. ఇంకా ఎట్లోలాగా తప్పక మళ్ళీ నేను పోయి కింద కూర్చొని జోలపాటలు ఉయ్యాల పాటలు అన్నీ పాడి 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 లేదు బుజ్జుకొని జో లేదు నా బంగారు గుడ్డు బై బంగారు లేదు లేదు మా లేదు లేదు నా తల్లి నా తల్లి నా తల్లి నా తల్లి ఏడవకు గుడ్డు రాయ 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 షిన్కోడా. ఇంకా పూజ అయిపోగానే నేను వీడియో ఎలాంటి తీరాదు అనుకున్నాను, కానీ ఇంకా ఏందో ఈ మూమెంట్స్ అన్నీ నాకు ఎందుకో అట్లా గుర్తుపెట్టుకోవాలనుకున్నా. అందుకనే ఇంకా మళ్ళీ వీడియో చిన్న చిన్నగా అది కూడా షార్ట్లలో పెడదాం అన్నట్టు తీసిన. ఇంకా పూజలు కానీ వ్రతాలు కానీ లేదనుకోండి హోమాలు అట్లా చేసినప్పుడు ఫుల్గా వర్షం వస్తే ఆ దేవుడు అంటే మన పూజను స్వీకరించి ఆశీర్వాదం ఇస్తున్నట్టు వర్షాలు పడతాయంట. ఇది నిజమేనా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను కదా, అంటే వర్షాలు ఇట్లా పూజలు మంచిగా చేస్తున్నప్పుడు మళ్ళీ ఏదో చెప్తాడంట, వినండి. దేవుడు స్నానం చేసి కిందికి వస్తుంది. అంటే ఆయన చెప్పేది ఏంది, నాకు చెప్పడం ఒకలాగా ఉంది, వీడియో ముందర పెట్టని ఒకలాగా చెప్తున్నాడు అనమాట. దేవుడు పైన స్నానాలు చేస్తే మనకి ఆ వాటర్ అన్ని కింద వర్షంలాగా వస్తుంది మమ్మీ అని నాకు వచ్చి చెప్తున్నాడు. మిరాకిల్స్ అంటే ఇక్కడ చూడండి, ఉదయం అయితే దగ్గర దగ్గర 7:30 8 అవుతుంది, దీపాలు వెలుగుతున్నాయి అని నేను ఇంకా తీయలేదన్నమాట, లేకుంటే ఎర్లీ మార్నింగ్ తీసేసేదాన్ని. పూలు మొత్తం కిందికి కూడా పడ్డాయి అనమాట. అసలు ఆ వెంకటేశ్వర స్వామి నా పూజలను అయితే 3 వారాలు ఎలాంటి విఘ్నాలు లేకుండా, ఎంత పెద్ద ఆటంకాలు వచ్చినా ప్రశాంతంగా 3వ వారం కూడా చాలా బాగా జరిగింది. చటగా 3వ వారం 7 శనివారాల పూజ అయితే చాలా చాలా బాగా జరిగింది. అంతా ఏడుకొండల స్వామి దయ. ఎవరైనా అంటే శనివారం చేయాలనుకుంటే ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా స్టార్ట్ చేయండి. శ్రావణంలో ఇంకా చాలా చాలా మంచి రోజులు ఉన్నాయన్నమాట. వీలైతే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటాను. బాయ్ అండి.